హాయ్ అండి. అందరికీ నమస్కారం. గుడ్ గైడెన్స్ టారో ఛానల్‌కి స్వాగతం. ఫస్ట్ మన ఛానల్‌ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో చాలామంది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వీడియోస్ చూస్తున్నారు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కన ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయడం కూడా మర్చిపోవద్దు. నేను వీడియో పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్‌లా వస్తుంది. దట్ అది చూసిన తర్వాతైనా మీ సిట్యుయేషన్స్ మీరు టైమ్ టు టైమ్ అనాలిసిస్ చేసుకోవచ్చు. అండ్ ఈ వీడియో చూసిన తర్వాత మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా వాళ్ళకి కూడా మేబీ యూజ్ అవ్వచ్చు. అలానే మీలో ఎవరికైనా సరే ప్రైవేట్ రీడింగ్స్ కావాలి, మీ సిట్యుయేషన్స్ గురించి మీకు క్లియర్‌గా తెలియాలి అనుకున్నప్పుడు మీరేంటంటే నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. డిస్క్రిప్షన్ బాక్స్‌లో నా ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లింక్ అండ్ ఈమెయిల్ అడ్రెస్ 2 ఉంటాయి. మీరు నన్ను ఇన్‌స్టాగ్రామ్‌లో అయినా కాంటాక్ట్ చేయొచ్చు ఆర్ మెయిల్ అయినా కూడా చేయొచ్చు. మీ ఇష్టమే. ఇంకా ఈరోజు రీడింగ్ విషయానికొస్తే నేను ఏ రీడింగ్ చేయాలి అనుకుంటున్నానంటే, మీకు మీ వ్యక్తికి మధ్యలో మూడవ వ్యక్తి ఎవరైనా ఉన్నారా? అంటే జనరల్‌గా ఇద్దరు వ్యక్తుల మధ్యలో టైమ్ టు టైమ్ ఎవరో ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం అనేది కామన్‌గా జరుగుతుంటదండి. సో, ఇలాంటి రీడింగ్ చేసినప్పుడు నేను క్లియర్‌గా అయితే కొంతమందికి చెప్తున్నాను. చాలామందేంటంటే స్టార్టింగ్ పార్ట్స్ స్కిప్ చేస్తున్నారు. నేను చెప్పింది వాళ్ళకేంటంటే వింటున్నారో తెలియదు, వినట్లేదో తెలీదు. బట్ ఏదైనా సరే ఇవి జనరల్ రీడింగ్స్ అండి. మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అంటే ఇప్పుడు మీలో కొంతమందికేంటంటే మీ ఇద్దరి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారని క్లియర్‌గా తెలుస్తుందండి. బట్ కొంతమందికేంటంటే డౌట్ ఉంటుంది. 100% క్లారిటీ ఉండదు. అది ఎలా అంటే వాళ్ళ యాక్షన్స్ వల్ల ఆర్ వాళ్ళు మాట్లాడే మాటల వల్ల మీకేంటంటే ఎక్కడో అనిపిస్తుంటది. మేబీ ఎవరో చెప్తున్నారు ఆర్ ఇన్‌ఫ్లూయెన్స్ అనేది ఉంది అనే ఫీలింగ్ వస్తది. ఆర్ ఎక్కడో తెలిసి తెలియనట్టు కొంత తెలుస్తుంటది. ఇఫ్ ఇలా ఒక కన్‌ఫ్యూజన్‌లో ఉన్న వాళ్ళకి ఈ రీడింగ్ అనేది బాగా సూట్ అవుతుందండి. అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్న వాళ్ళకి మీకైతే ఇది ఎక్కడో కానీ అంటే క్లారిటీ ఇస్తుందని చెప్పొచ్చు. ఇప్పుడు పర్టిక్యులర్‌గా మీకు తెలుసనుకోండి మీ వ్యక్తి లైఫ్‌లో ఇంకొకళ్ళున్నారు. లేకపోతే ఎవరో వాళ్ళు అంటే థర్డ్ పర్సన్ అనేసరికి ఒక అఫెయిరే అవ్వాలని రూల్ ఏం లేదండి. ఈవెన్ అంటే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా కొన్ని సార్లేంటంటే ఇన్వాల్వ్ అయిపోతుంటారు. సో, వీళ్ళు కూడా థర్డ్ పర్సన్‌గా మీరు కన్సిడర్ చేయొచ్చు. ఇద్దరు వ్యక్తుల మధ్యలో ఇంకొక వ్యక్తి ఎంటర్ అవుతున్నారంటేనే వాళ్ళు థర్డ్ పర్సన్. ఇంక దానికి ఎక్కువ చెప్పడానికేం లేదు. సో, ఇలా అంటే కన్ఫర్మ్‌గా తెలిసిన తర్వాత ఇంకా మీరు ఇక్కడ అంటే పర్టిక్యులర్‌గా చూసేదైతే ఏం లేదు. కేవలం మీ సిట్యుయేషన్‌కి రెసొనేట్ అయితే మీరు వినొచ్చు. లేకపోతే మీరు ఈ రీడింగ్‌నయితే స్కిప్ చేసేయొచ్చు. సో, అసలు చూద్దాం. మీకు మీ వ్యక్తికి మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఎంత వరకు ఉంది? సో, అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకిచ్చే గైడెన్స్ ఏంటి? అనేదైతే ఇంకా ఎప్పట్లానే మీ ముందు 3 కార్డ్ సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ కార్డ్ సెట్‌కి రోడోనైట్ బ్రేస్లెట్ ఉంది. సెకండ్ కార్డ్ సెట్‌కి 7 చక్ర బ్రేస్లెట్ ఉంది. అండ్ థర్డ్ కార్డ్ సెట్‌కి ఒపెలైట్ బ్రేస్లెట్ ఉంది. మీరు ఏ కార్డ్ సెట్ పిక్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. నేను కామెంట్ సెక్షన్ మరియు డిస్క్రిప్షన్ బాక్స్‌లో టైమ్ స్టాంప్స్ ఉంచుతున్నాను. మీరు ఏ పర్టిక్యులర్ రీడింగ్ చూడాలి అనుకుంటే, ఆ రీడింగ్ పక్కనున్న టైమ్ మీద కానీ క్లిక్ చేస్తే వీడియో డైరెక్ట్‌గా అక్కడికే స్కిప్ అయిపోతుంది. మొత్తం చూడాల్సిన అవసరం లేదు. మనం ఫస్ట్ కార్డ్ సెట్ నుంచి అయితే రీడింగ్ స్టార్ట్ చేద్దాం. హలో పైల్ 1 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ రోడోనైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి ఈ రీడింగ్. చూద్దాం అసలు. మీకు మీ వ్యక్తికి మధ్యలో మూడో వ్యక్తి ఎవరైనా ఉన్నారా? ఒకవేళ ఉంటే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్ ఎంతవరకు ఉంది? అసలు మీకు తెలియాల్సిన విషయాలేంటి? యూనివర్స్ ఏం చెప్పాలనుకుంటుంది అయితే చూద్దాం. హ్మ్. నేను ఫస్టే చెప్తున్నానండి. ఇదొక జనరల్ రీడింగ్. మీకు రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. మీకు రెసొనేట్ అయితే మీరు తీసుకోండి. లేకపోతే విడిచిపెట్టేయండి. మీకు మీ వ్యక్తికి మధ్యలో ఎవరైనా సరే ఆల్రెడీ ఉన్నారు అని మీకు తెలిస్తే, నేను చెప్పింది మీకు రెసొనేట్ అయితే మీరేంటంటే క్లియర్ చేసేసుకోవచ్చండి. బట్ ఇఫ్ మీకు రెసొనేట్ అవ్వట్లేదు అంటే మీరు విడిచిపెట్టేయొచ్చు. అంటే పర్టిక్యులర్‌గా ఇలాంటి రీడింగ్ చేయడానికి ఒకటే రీజన్ మీలో చాలా మందేంటంటే డౌట్స్‌తో ఉంటారు. అసలు అంటే మీ వ్యక్తికి మీకు మధ్యలో ఎవరైనా ఉన్నారా? లేకపోతే మీ వ్యక్తి ఏమైనా సరే వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఉన్నారా? ఇలా తెలుసుకోవడం కోసం ట్రై చేస్తుంటారు. మీలాంటి వాళ్ళ కోసమే స్పెసిఫిక్‌గా నేనైతే ఈ రీడింగ్ చేస్తున్నానండి. చూద్దాము. అండ్ ఈ కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకేమనిపిస్తుందంటే, మీకు మీ వ్యక్తికి మధ్యలో ఇంకొక వ్యక్తి ఉన్నారండి. 100% ఉన్నారు. అందులో డౌట్ కూడా లేదు. అండ్ వాళ్ళు కూడా మీలానే ఎఫెక్షన్‌కి పోటీ పడుతున్నారని చెప్పొచ్చండి. పర్టిక్యులర్‌గా ఇదేంటంటే, ఒక లవ్ రిలేషన్‌షిప్పే అవ్వాలని రూల్ ఏం లేదు. థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు కానీ, ఈ థర్డ్ పర్సన్ ఏంటంటే, స్పెసిఫిక్‌గా అంటే ఒక
స్పెషల్ కనెక్షన్ మెయింటైన్ చేయాలని ఏం లేదండి. వీళ్ళు ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, ఎవరైనా కూడా అవ్వచ్చు. అంటే ఇదే రిక్వైర్మెంట్ ఇలానే ఉన్నారు అని చెప్పడానికి లేదు కానీ, మీ ఇద్దరి మధ్యలోని ఒక పర్సన్ అయితే ఉన్నారు. సో, ఈ పర్సన్ కూడా ఏంటంటే సేమ్ వేలో ఎఫెక్షన్‌కి పోటీ పడడం అంటే సిట్యుయేషన్స్‌ని కాంప్లికేట్ చేయడం లాంటివి చాలా రోజుల నుంచి చేస్తున్నారు. దానివల్ల కూడా మీరేంటంటే ఈ రిలేషన్‌షిప్‌లో చాలా కాలం నుంచి స్ట్రగుల్స్ అయితే ఫేస్ చేస్తున్నారండి. ఒకవేళ మీకు మీ వ్యక్తి ప్రవర్తన అర్థం అవ్వట్లేదు, లేకపోతే మీ వ్యక్తి ఎక్కడో కానీ అంటే మిమ్మల్ని దూరం పెడుతున్నారు మిమ్మల్ని అర్థం చేసుకోవట్లేదు అని మీకు అనిపిస్తున్నట్టయితే దానికి రీజన్ ఏంటంటే థర్డ్ పర్సన్ అని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు కూడా మీరు ఎలా అయితే ఎఫర్ట్స్ పెడుతున్నారో, మీరు ఎలా అయితే ఇక్కడ అంటే మీ 100% ఇచ్చి అయినా సరే ఈ రిలేషన్‌షిప్‌ని బెటర్ చేసుకోవాలని చూస్తున్నారో, సేమ్ వేలో వాళ్ళు కూడా థింగ్స్‌ని ఆపరేట్ చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది. దానివల్లే మీ ఇద్దరి మధ్యలోని ఏంటంటే ఎక్కడో కానీ మిస్‌అండర్‌స్టాండింగ్స్ అనేవి బిల్డ్ అవుతున్నాయి. అంటే క్లియర్ కట్‌గా థింగ్స్ ఏంటంటే సెటిల్ అవ్వట్లేదండి. ఈవెన్ మీరు ఎంతలాగా ఎఫర్ట్స్ పెడుతున్నా, మీరు ఎంత ప్రయత్నాలు చేస్తున్నా సరే, మీకు మీ వ్యక్తికి మధ్యలోనే ఏంటంటే స్టిల్ ఆ డిస్టర్బెన్సెస్ ఉంటున్నాయి. దీనివల్ల ఏంటంటే మీకు కూడా మూడ్ స్వింగ్స్ వస్తున్నాయండి. మీ పర్సన్ కూడా అలానే కొన్నిసార్లు మీతో మంచిగా ఉంటున్నారు. కొన్నిసార్లు ఏంటంటే డిస్టెంట్‌గా బిహేవ్ చేస్తున్నారు. ఇవంతా కూడా చాలా కామన్‌గా జరుగుతుంది. ఈ ప్రాసెస్‌లో మీరేంటంటే చాలా చాలా స్ట్రగుల్ తీసుకుంటున్నారండి. ఎందుకంటే మీరు ఇంత ఎఫర్ట్స్ పెట్టిన తర్వాత కూడా మీ వ్యక్తికి మీరు చేస్తుంది అర్థం అవ్వట్లేదు. సో, మీకేంటంటే ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అసలు మీరు ఈ వ్యక్తి విషయంలో కరెక్ట్ వేలోనే ఉన్నారా లేదా అనే డౌట్ మీకు ఆటోమేటిక్‌గా వస్తుంది. సో, నేనైతే ఇక్కడ ఒకటే చెప్తానండి. ఇది మీ ప్రాబ్లమ్ అయితే కాదు. మీరిక్కడ ఎంత చేసినా, ఏం చేసినా సరే, ఈ సిట్యుయేషన్ అయితే మీ చేతుల్లో లేదు. అంటే మీరు అనుకోవచ్చు, మేమేమి చేయకపోతే థర్డ్ పర్సన్ ఇంకా ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయి మా మధ్యలోనేంటంటే ప్రాబ్లమ్స్‌ని పెద్దవి చేస్తారేమో, లేకపోతే వాళ్ళ గ్రిప్‌లో పెట్టుకుంటారేమో అని డౌట్స్ మీకు రావచ్చు. బట్ ఇక్కడ మీరొకటి అర్థం చేసుకోవాలండి. ఇక్కడ డెసిషన్ తీసుకోవాల్సింది మీ వ్యక్తి. మీ వ్యక్తికి మీ మీద ఫీలింగ్స్ లేవని అనుకోవద్దు. వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి. కాకపోతే వాళ్ళు అంటే ఎందుకో కానీ ముందుకి వెళ్ళలేకపోతున్నారు. వెనక్కి రాలేకపోతున్నారండి. మధ్యలో ఉండిపోయారు. సో, ఏం చేయాలో తెలియక జస్ట్ థింగ్స్‌తో పాటు ఫ్లో అవుతున్నారంతే. వాళ్ళ వైపు నుంచి మీరు అంటే ఎలాంటి యాక్షన్ తీసుకోవడం చూడట్లేదు. చేంజెస్ అనేవి మీకు కనిపించట్లేదు. ఎక్కడో కానీ థర్డ్ పర్సన్‌కి ఫేవర్ చేస్తున్నారు అనే ఫీలింగ్ మీకొస్తుంది. లైక్ మీకు ఆల్రెడీ డౌట్ ఉంటే కొంత క్లారిటీ ఉంటే పర్టిక్యులర్‌గా ఈ పర్సనే ఆర్ ఇలాంటి వ్యక్తితో మీ వ్యక్తి ఉన్నారు అని ఒక క్లారిటీ ఉంటే మాత్రం డెఫినెట్‌గా వాళ్ళ రిలేషన్‌షిప్ కూడా స్పెషలేనండి. మీకు తెలిసే ఉండాలి. అంటే వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. నేనందుకే చెప్తున్నాను కదా! ఇక్కడ మేజర్‌గా లవ్ ఇంట్రెస్టే అవ్వాలనేం లేదండి. ఫ్యామిలీ మెంబర్స్ కూడా అవ్వచ్చు. కొంతమందికేంటంటే వైఫ్ అండ్ హస్బెండ్ ఉంటారు. వాళ్ళ మధ్యలోనేంటంటే ఇన్‌లాస్ అనేవాళ్ళు ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటారు. ఈ ఇన్‌లాస్ ఎవరి సైడ్ నుంచైనా అవ్వచ్చు. బట్ ఎక్కువ ఇన్వాల్వ్ అవుతుంటారు. దానివల్ల కూడా సిట్యుయేషన్స్ ఏంటంటే హారిబుల్‌గా చేంజ్ అయిపోతుంటాయి. సో, ఇలా కూడా ఛాన్సెస్ ఉన్నాయండి. మీ రీడింగ్‌కైతే అలా కూడా మెసేజెస్ ఛానెల్ అవుతున్నాయండి. సో, మీ పర్సన్ ఏంటంటే ఇక్కడ ఒక డెసిషన్ తీసుకోవాల్సుందండి. వాళ్ళ ఫీలింగ్స్ అనేవి వాళ్ళు తెలుసుకోవాలి. అంటే ఫీలింగ్స్ లేవు అని నేను చెప్పను. ఇప్పటికి వాళ్ళ ఫీలింగ్స్ అనేవి సిన్సియర్. వాళ్ళేంటంటే మిమ్మల్ని చీట్ చేస్తున్నారని మీరు అనుకోవాల్సిన అవసరం లేదండి. ఎందుకంటే ఈ వ్యక్తి మిమ్మల్ని అసలు చీట్ చెయ్యట్లేదు. అంటే పర్టిక్యులర్‌గా ఫీలింగ్స్ విషయంలో మాత్రం చీటింగ్ కాదు. వాళ్ళకి ఫీలింగ్స్ అయితే ఉన్నాయి. బట్ వాళ్ళేంటంటే స్లోగా ఉన్నారండి. అంటే ఒక డెసిషన్ తీసుకొని, స్టాండ్ తీసుకునే అంత ధైర్యం లేదు. దానివల్ల వాళ్ళేంటంటే ఏమి చేయకుండా సైలెంట్ గానే ఉంటున్నారు. ఇక్కడ క్లియర్ కట్‌గా యూనివర్స్ ఏంటంటే మీ వ్యక్తిని వచ్చే రోజుల్లో పుష్ చేస్తుందండి. ఎవరో ఒక్కళ్ళనే చూస్ చేసుకోవడం కోసం. సో, ఆ టైంలోనేంటంటే మీ వ్యక్తి కొంతవరకు ఇంకా ఎవరో ఒకళ్ళు అనుకుని డిసైడ్ అవ్వడం జరుగుతుంది. ఈవెన్ ఈ థర్డ్ పర్సన్స్ ఎవరైనా కూడా అవ్వనివ్వండి. బట్ వాళ్ళకి మీకు మధ్యలోనేంటంటే మీ వ్యక్తి ఒక చాయిస్ చేసుకునే పరిస్థితి అయితే వస్తుందండి. అప్పటికి అంటే ఎవరితో గుడ్ కనెక్షన్ ఉంటే చాలా వరకు వాళ్ళనే చూజ్ చేసుకుంటారు. బట్ నేనైతే మీకు ఒకటే చెప్తానండి. అదేంటంటే ఇఫ్ మీరు మీ వ్యక్తి కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే మాత్రం వాళ్ళతోని టైమ్ బీయింగ్ ఎలాంటి ఫైట్స్ చెయ్యొద్దు ఆర్గ్యుమెంట్స్ ఏం పెట్టుకోవద్దండి. జస్ట్ వాళ్ళని అబ్జర్వ్ చేయండి. అండ్ మీ వరకు మీరేంటంటే క్లియర్‌గా ఉండడానికి ట్రై చేయండి. అంటే మీరు ఎఫర్ట్స్ పెట్టి మీరు ఫైట్ చేసి మీరిక్కడ ఏదో స్ట్రగుల్ తీసుకున్నంత మాత్రాన సిట్యుయేషన్స్ ఏం చేంజ్ అవ్వండి. మీరేంటంటే న్యూట్రల్‌గా ఉంటే సరిపోతుంది. ఎందుకంటే ఆల్రెడీ మీ పర్సన్ మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయి. బట్ అది వాళ్ళేంటంటే స్టాండ్ తీసుకోలేకపోతున్నారు. ఎక్కడో కానీ స్టక్ అయిపోతున్నారండి. దానికి రీజన్ ఏంటంటే థర్డ్ పర్సన్ కూడా అంత స్ట్రాంగ్ అపోనెంట్ అని చెప్పొచ్చు. మేబీ అంటే వాళ్ళకి మీ పర్సన్‌కి మధ్యలో స్పెషల్ కనెక్షన్ ఉండడం వల్ల కూడా అంటే ఈ రకంగా సిట్యుయేషన్స్ అనేవి ఉన్నాయేమో అని నాకనిపిస్తుంది. నేనైతే ఒకటే చెప్తాను. ఈ రిలేషన్‌షిప్‌కి కొంత టైమ్ ఇవ్వండి.
మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అయిపోయినా ఇక్కడ జరిగేదేం లేదు. ఆల్రెడీ మీరు పాస్ట్ లో కూడా చాలా ప్రయత్నాలు చేశారు కాబట్టి మీకు ఇప్పటికే అర్థమైపోవాలి అది. బట్ ఇక్కడ మీలో ఇంకా ఇలాంటి ఒక వ్యక్తి ఉన్నారు అని అంటే క్లారిటీ లేకుండా డౌట్ గా ఉంటే డెఫినెట్ గా ఉన్నారండి. ఇది మీకు తొందరలోనే తెలుస్తుంది. అలా అని చెప్పి అంటే ఈ వ్యక్తి మీద స్పై చేయడం కానీ లేకపోతే వీళ్ళ విషయంలో మీరు ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వడం కానీ ఓపెన్ అప్ అయిపోయి ఏది కూడా చెయ్యొద్దండి. వాళ్ళని కేవలం అబ్జర్వ్ చేయడానికి టైం తీసుకోండి అంతే. ఎందుకంటే ఇక్కడ అన్నీ మీకు స్లోగా రివీల్ అవుతాయండి. ప్లస్ మీ పర్సన్ ఫీలింగ్స్ ఏంటో కూడా రివీల్ అవుతాయి. ఆ టైం వచ్చే వరకు మాత్రం మీరు వెయిట్ చేయాలి. ఇది ఎలా ఉంటుందంటే యూనివర్స్ స్టెప్ ఇన్ అయ్యి మీ వ్యక్తి విషయంలోని కొన్ని చేంజెస్ అనేవి క్లియర్ గా తీసుకొస్తుంది. ఆ టైంలో మీ పర్సన్ ఏంటంటే డెఫినెట్ గా వాళ్ళు చాయిసెస్ చేసుకోవాలండి. ఇది వాళ్ళకి యాక్చువల్ గా హార్డెస్ట్ చాయిస్. ఎందుకంటే వాళ్ళకి మీరు ఇంపార్టెంటే, థర్డ్ పర్సన్ ఇంపార్టెంటే. సో మరి ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది టైమే డిసైడ్ చేస్తుంది. ఆర్ యూనివర్స్ ఏంటంటే వీళ్ళని పెట్టిన స్పాట్ ప్రకారం వీళ్ళు డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. దీనికి మీరేం చేయలేరు. బట్ నేనైతే మీకు ఒకటే చెప్తానండి. మీరు రష్ అయిపోయి మీ పొజిషన్ ని మీరేంటంటే నిలబెట్టుకోవాలి అని ఫైట్ చేసే ఈ ప్రాసెస్ లోనే మీరు ఏంటంటే ఎక్కువ ఓడిపోవడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైతే స్లో డౌన్ అవుతారో మీ వ్యక్తికి మీరేంటంటే వాలంటరీగా ఛాన్స్ ఇస్తారో అప్పుడే మీకు అర్థమవుతుందండి మీ రోల్ ఏంటి ఈ పర్సన్ లైఫ్ లో అనేది. ఎందుకంటే ఇప్పుడు ఒక రిలేషన్షిప్ అనేది బిల్డ్ చేయడం అనేది అంత ఈజీ కాదండి. వన్స్ అది బిల్డ్ అయిన తర్వాత బ్రేక్ అవ్వడం కూడా అంత ఈజీ కాదు. బట్ ఒక్కలే దీన్ని ఏంటంటే అలా హోల్డ్ చేయలేరండి. ఎదుటి వ్యక్తికి కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇద్దరు కలిపి బిల్డ్ చేయగలరు. సో ఇక్కడ అందుకే మీ పర్సన్ చాయిస్ చేసుకుంటే దాని ప్రకారం మీరు మూవ్ అవ్వడమే మీకైతే మంచిది. అసలు ఇంకా చూద్దాం ఈ సిచ్యువేషన్ కి యూనివర్స్ మీకు ఏం అడ్వైస్ ఇస్తుందో. సో ఇఫ్ మీలో ఎవరికైనా సరే ఈ థర్డ్ పర్సన్ ఎవరో క్లారిటీ ఉంటే అంటే పర్టికులర్ గా నేను ఇందాకే చెప్పాను ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ లాంటి వాళ్ళు కూడా ఉంటారు కొంతమందికి అని. సో అలాంటి వాళ్ళైతే మాత్రం ఆ వ్యక్తులతో మీరు ఏంటంటే కొంత ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేయాలండి. వాళ్ళ మూవ్స్ ఏంటి అనేది మీకు తెలియాలి అంటే వాళ్ళ గుడ్ సైడే మీరు చూడాలి. బట్ ఇప్పుడు థర్డ్ పర్సన్స్ అనే వాళ్ళు ఎవరో బయట వాళ్ళు కొంత స్పెషల్ కనెక్షన్స్ లాంటివి అంటే మాత్రం మీరు చేసేదేం లేదు. కాకపోతే మీ పర్సన్ దగ్గర మీరేంటంటే గుడ్ గానే ఉండాలి. ఏం డీల్ చేసినా సరే అంటే ఆలోచించి చెయ్యాలండి. మీరు ఇప్పుడు ఒక పని చేస్తున్నారు, ఒకటి మాట్లాడుతున్నారు అంటే కాన్సిక్వెన్సెస్ ఎలా ఉంటాయి అనేది తెలుసుకొని మీరు చేసినప్పుడు ఏమవుతుందంటే మీకు ఇది ప్రాబ్లమేటిక్ గా ఉండదండి. ఈ రోజు మీరు ఏదైతే కాంట్రిబ్యూట్ చేస్తారో అది మీ వ్యక్తికి అర్థం అవుతుంది. సో వాళ్ళు కూడా ఏంటంటే రేపనే రోజు ఇద్దరిలో ఒకళ్ళని చూస్ చేసుకునే పరిస్థితి వచ్చినప్పుడు మీ వైపే వాళ్ళు ఉంటారు. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే ఇక్కడ మీరు చాలా రోజుల నుంచి ఈ వ్యక్తి విషయంలో మీకు డౌట్స్ ఉన్నప్పటికీ కూడా కలవడానికే ట్రై చేస్తున్నారు. మాట్లాడడానికే ట్రై చేస్తున్నారు. మీరేంటంటే ఈ వ్యక్తిని దూరం చేసుకోవాలి ఆర్ కట్ చేసుకోవాలి అని అయితే అనుకోవట్లేదు. కాకపోతే ఇదేంటంటే మీ వల్ల అవ్వట్లేదండి. కాసేపే అలా ఉండగలుగుతున్నారు. మళ్ళీ ఇమ్మీడియేట్ గా ఎందుకో కానీ ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ వస్తున్నాయి. అంటే ఇలాంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఎవరు కూడా అంత ఫ్రీగా ఉండలేరు. అది నాకు తెలుసు. బట్ మీ సిచ్యువేషన్ లోని ఒకవేళ నో కాంటాక్ట్ లో ఉన్నా సరే మీ వ్యక్తి విషయంలోనే ఏంటంటే ఇప్పుడు మీరు ఇన్వాల్వ్ అయిపోయి ఏదో చేంజ్ చేసేయడానికి అవ్వదండి. మీరేంటంటే కొంత స్టెబుల్ గా ఉండాలి. ఇక్కడ కొంతమందికి మాత్రం క్లియర్ కట్ గా నో కాంటాక్ట్ సిచ్యువేషన్ అనేది ఉంటుంది. అది నాకు తెలుసు. సో మీలాంటి వాళ్ళు బేసిక్ గా ఇక్కడ ఏంటంటే మీ వ్యక్తి లైఫ్ లో ఎవరో ఉన్నారని రష్ అయిపోయి వాళ్ళతో మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకొని మీరు అక్కడ ఏదో చేసేదేం లేదండి. ఇక్కడ మీరు ఎంత మెచ్యూర్డ్ గా థింక్ చేసి మీరు ఇక్కడ ఎంత పర్ఫెక్ట్ గా స్టాండ్ తీసుకుంటే థింగ్స్ అనేవి అంత బెటర్ గా సెటిల్ అవుతాయండి. ఎందుకు ఈ మాట నేను చెప్తున్నానంటే ఇఫ్ మీ పర్సన్ మిమ్మల్ని చూస్ చేసుకోకుండా ఇంకొకరిని చూస్ చేసుకున్నారు ఆర్ అట్లీస్ట్ వాళ్ళ ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇచ్చారు అనుకోండి, దాని అర్థం ఏంటి? ఈ వ్యక్తి మిమ్మల్ని డిజర్వ్ చేయరని. మీ లవ్ ని వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అనేది ఫ్యాక్ట్ అండి. సో దీనికి మీరు మిమ్మల్ని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. అలానే ఆ వ్యక్తిని మీరు బ్లేమ్ చేసినా మీకు వచ్చేదేం లేదు. కానీ మీరు ఏ రోజైతే ఈ సిచ్యువేషన్ ని కేర్ చేయరో ఆ వ్యక్తికి మాత్రం ఒక రిగ్రెట్ అనేది ఉంటుందండి. ఎందుకంటే ఇంపార్టెన్స్ ఇచ్చినంత వరకు మీరు చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. మీ ప్లేస్ ని వాళ్ళు రీప్లేస్ చేయడానికి చూస్తున్నారు, లేకపోతే మీ ప్లేస్ ఏంటనేది వాళ్ళు అర్థం చేసుకోలేకపోతున్నారు అంటే అది వాళ్ళ ప్రాబ్లం అని
డెఫినెట్ గా వాళ్ళు తెలుసుకునే రోజు వస్తుందండి. అందుకే యూనివర్స్ ఏంటంటే వాళ్ళ లైఫ్ లో కొన్ని సిచ్యువేషన్స్ పెడుతుంది అని నేను చెప్తున్నాను. వాళ్ళు చాయిస్ చేసుకునే పరిస్థితి అయితే ఉంది. అంటే మీరు అనుకోవచ్చు నో కాంటాక్ట్ సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళనే చూస్ చేసుకోవచ్చు అని. అలా ఏం ఉండదండి. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళు కూడా అంత తెలివి తక్కువగా ఉండరు కదా! మీ విషయంలో వాళ్ళకి ఫీలింగ్స్ ఉన్నాయి. సో, దాని ప్రకారం ఇక్కడ మీరు ఒకటి అర్థం చేసుకోవచ్చండి. వాళ్ళేంటంటే కంపేర్ చేసుకుంటారు. మీకు ఆ పర్సన్స్‌కి. సో, ఇక్కడ మీరు ఆల్‌మోస్ట్ వాళ్ళ కోసం చాలా చేసినప్పుడు డెఫినిట్‌గా మీ ప్లేస్ అనేది వాళ్ళ హార్ట్‌లో స్పెషల్‌గానే ఉంటుందండి. అది వాళ్ళేంటంటే టైమ్ బీయింగ్ యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. బట్ టైమ్ వచ్చినప్పుడు డెఫినిట్‌గా అర్థం చేసుకోగలగొచ్చు. సో, అందుకే మీరేంటంటే ఇక్కడ ఏదో చేసేయాలి అని తొందరపడొద్దు. ఇఫ్ కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉన్నా సరే మీరేంటంటే ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ చెయ్యకపోతేనే సిట్యుయేషన్‌లో విన్ అవుతారండి. యూనివర్స్ అయితే క్లియర్‌గా చెప్తుంది. ఏం చేసినా సరే ఆలోచించి చెయ్యండి. మీ ఎమోషన్స్‌నేంటంటే ఇక్కడ పెట్టేసి మీరేంటంటే చాలా చేసేసారు. సో, ఇన్ రిటర్న్ వీళ్ళు ఇలా చేయడం ఏంటి? ఇది అన్‌ఫెయిర్ కదా! అని అంటే అవన్నీ వేస్ట్ అండి. ఇఫ్ అదే నిజమయ్యుంటే ఈ పర్సన్స్ ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? ఆర్ మీకెందుకు ప్రయారిటీ ఇవ్వకుండా వేరే వాళ్ళకిస్తుంటారు. సో, ఇదంతా కూడా ఆర్గ్యూ చేసే టైం అయితే కాదండి. మీరేంటంటే స్టెబుల్‌గా ఉండి, స్టెబుల్‌గా థింక్ చేసి, స్టెబుల్‌గా ఒక్కొక్క స్టెప్ ముందుకు వేస్తే మాత్రం థింగ్స్ చాలా బెటర్ అవుతాయండి. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 2 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ 7 చక్ర బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసమేనండి రీడింగ్. సో, చూద్దాం అసలు. మీ వ్యక్తికి మీకు మధ్యలో థర్డ్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? మీ పర్సన్ వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో ఏమైనా ఉన్నారా? అసలు ఏంటి పరిస్థితి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనొకటి చెప్తున్నానండి. ఇదొక జనరల్ రీడింగ్. సో, మీకు రెజోనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఇఫ్ మీ లైఫ్‌లో అంటే పర్టిక్యులర్‌గా మీకు మీ పర్సన్‌కి మధ్యలో థర్డ్ పర్సన్ ఉన్నారు అని తెలిస్తే నేను చెప్పింది రెజోనేట్ అయితే చూడండి. లేకపోతే విడిచిపెట్టేయండి. ఇఫ్ మీకు డౌట్ ఉంది. మీకేంటంటే ఎక్కడో కానీ క్లారిటీ లేదు అంటే మీరు చూస్తున్నప్పుడు ఏమైనా సరే మీకు కొంత సింక్ అవుతున్నట్టు అనిపిస్తే మీరిది కన్సిడర్ చేయొచ్చండి. సో, దీన్నేంటంటే పర్టిక్యులర్‌గా అంటే మీకు తెలిసి ఇది కాదు అనుకోని మీరేంటంటే కంప్లెయింట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. మీకైతే చూస్తారు. లేకపోతే ఇంకొకటి ఆప్ట్ చేసుకుంటారు. అయిపోయింది. అంతే. సింపుల్ అండి. సో, పర్టిక్యులర్‌గా నేను ఇదెందుకు చెప్తున్నానంటే మీలో చాలా మంది నేను వీడియో స్టార్టింగ్‌లో చెప్పినవన్నీ స్కిప్ చేస్తున్నారు. అందుకే ఇక్కడ చెప్పాల్సొస్తుంది. సో, నేను మళ్ళీ చెప్తున్నాను. మీకు రెజోనేట్ అయితే తీసుకోండి. లేకపోతే లేదు. అండ్ ఇంకా ఈ కార్డ్స్ చూస్తుంటే నాకొకటే అనిపిస్తుందండి. అదేంటంటే మీ పర్సన్‌కి మీకు మధ్యలో థర్డ్ పర్సన్ లేరండి. అంటే అట్‌లీస్ట్ ఇదేంటంటే ఒక థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయన్స్ అని నేను మాట్లాడను. ప్యూర్‌గా మీ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఎమోషన్స్‌ని బేస్ చేసుకొని యాక్ట్ చేస్తున్నారని చెప్పొచ్చు. నిజానికి మీ పర్సన్ ఎలాంటి వాళ్ళు తెలుసా? చాలా బ్యాలెన్స్‌డ్ టైప్ అండి. అంటే ఇప్పుడు మీరు ఏదైనా వాళ్ళకి మంచి చేశారనుకోండి, ఇన్ రిటర్న్ మీకది ఇచ్చేస్తారు. ఇప్పుడు మీరు వాళ్ళకేదైనా చెడు చేయాలనుకున్నా ఇన్ రిటర్న్ వెంటనే వాళ్ళు చేసేస్తారు. అది ఆలోచించరనమాట. ఇక్కడ మీరు ఏ సిట్యుయేషన్‌లో ఉండి చేసినా సరే అది వాళ్ళకనవసరం. బట్ గుడ్ చేస్తే గుడ్, బ్యాడ్ చేస్తే బ్యాడ్ అలా ఆలోచించే టైపు. అంటే కొంతవరకు బ్యాలెన్స్‌డ్‌గా ఉంటారు. అలా అని చెప్పి కంప్లీట్‌గా హార్ట్‌లెస్, ప్రాక్టికల్ పర్సన్ అనుకోవడానికి కూడా లేదండి. చాలా ఎమోషనల్ పర్సన్. నిజానికి కార్డ్స్ చూసిన దాని ప్రకారం నాకైతే ఒకటి అర్థమవుతుంది. వ్యక్తి చాలా మంచివాళ్ళండి. బట్ ఇలా ఎందుకు ఒకవేళ మీకు ఏమైనా సరే ఆడ్‌గా బిహేవ్ చేస్తున్నట్టుగా ఆర్ ఎవరైనా సరే థర్డ్ పర్సన్ మాటలు వింటున్నట్టుగా మీకు అనిపించినా సరే వీళ్ళేంటంటే ఒక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అని చెప్పడానికి లేదండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే, మీ పర్సన్ వాళ్ళకి ఎవరైతే మంచి చేస్తారో ఇన్ రిటర్న్ వాళ్ళకి ఆ ఫేవర్ చేస్తారండి. వాళ్ళతో ఎలాంటి రిలేషన్‌షిప్ ఉన్నా. ఈవెన్ వీళ్ళకి ఎనిమీ అయినా సరే, వాళ్ళు ఒక సిట్యుయేషన్‌లో సపోర్ట్ చేసి హెల్ప్ చేసినప్పుడు, ఆ ఎనిమిటీని పక్కన పెట్టేసి మరి వీళ్ళు కూడా వాళ్ళకి సపోర్ట్ చేయడం లాగా చేస్తారు. అంటే అలాంటి వ్యక్తులండి. పర్టిక్యులర్‌గా ఇది బ్యాడ్ అని చెప్పడానికి లేదు. టాక్సిసిటీ అని చెప్పడానికి లేదు. సో, ఇఫ్ మీ విషయంలో వాళ్ళు అన్‌ఫెయిర్‌గా ఉంటున్నారు. ఇంకెవరైనా వ్యక్తులకు సపోర్ట్ చేస్తున్నారు అన్నంత మాత్రాన ఇది ఒక థర్డ్ పార్టీ సిట్యుయేషన్ అని మీరు అనుకోవడానికి లేదండి. ఆర్ కొన్ని విషయాల్లోనేంటంటే మిస్టీరియస్‌గా బిహేవ్ చేస్తున్నారు. సో, అది వాళ్ళు ఒరిజినల్‌గా కాదు. ఎందుకిలా చేస్తున్నారు? ఎవరైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారా అనుకుంటే వీళ్ళని ఎవరు ఇన్‌ఫ్లూయెన్స్ చేయట్లేదు. అండ్ ఎవరైనా ఇన్‌ఫ్లూయెన్స్ చేసినా సరే మీ వ్యక్తులు వినే టైప్ కాదండి. వాళ్ళ ఎమోషన్స్ ప్రకారం వాళ్ళు యాక్ట్ చేస్తారంతే. సో, చాలా రోజుల నుంచి మీ పర్సన్ ఏంటంటే ఎమోషనల్‌గా అన్‌స్టేబుల్‌గా ఉన్నారు.
వాళ్ళకి ఏంటంటే మీతో రిలేషన్షిప్ ఓకే అండి, వాళ్ళకి మీరంటే చాలా ఇష్టం ఉంది, మీ ప్లేస్ మీదే. బట్ కొన్ని సిచ్యువేషన్స్ ఏంటంటే వాళ్ళకి సపోర్టివ్ గా ఉన్నప్పుడు, లేకపోతే వాళ్ళకి పాజిటివ్ వైబ్స్ ఇస్తున్నప్పుడు వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏది ఎక్కువ హ్యాపీనెస్ ఇస్తుంది అనేది చూసుకొని దాని ప్రకారమే వాళ్ళు యాక్ట్ చేస్తుంటారండి. సో, మీ కార్డ్స్‌లో ఏంటంటే నాకు ఆ ఎనర్జీయే కనిపిస్తుంది. పర్టిక్యులర్‌గా మీ పర్సన్ ఏంటంటే ఇఫ్ మీ విషయంలో కానీ సరిగ్గా ఉండట్లేదు, సరిగ్గా మాట్లాడట్లేదు, లేకపోతే కొంత డిస్టర్బెన్స్ వస్తుంది. అంటే మీలో కొంతమందికి క్లియర్‌గా తెలుస్తుంటదండి. ఎవరో థర్డ్ పర్సన్ ఉన్నారు, లేకపోతే అంటే ఇలా వాళ్ళే చెప్తున్నారు అని. సో, మీకిది రెసొనేట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. బట్ నేను చెప్పేదేంటంటే మీ పర్సన్‌కి పాజిటివ్‌గా అనిపించిందే వాళ్ళు చేస్తారండి. వాళ్ళకెవరు పాజిటివ్‌గా సపోర్ట్ చేస్తే వాళ్ళ విషయంలోని ఎంత దూరమైనా వెళ్ళడానికి వీళ్ళు సిద్ధమే. అంటే వీళ్ళు ఎమోషనల్ పర్సన్ అండ్ అలా అని చెప్పి ప్రాక్టికల్‌గా థింక్ చేయరని కాదండి. ప్రతీదీ కూడా చాలా బ్యాలెన్స్డ్‌గా థింక్ చేస్తారు కాబట్టి ఏది గుడ్, ఏది బ్యాడ్ డిఫరెన్షియేట్ చేయగలరు. బట్ వన్స్ వాళ్ళకి ఆ ఎమోషనల్ కనెక్షన్ అనేది ఏర్పడిన తర్వాత డెఫినిట్‌గా మీరు ఫెయిర్ అయినా సరే వాళ్ళకి అక్కడ ఆ ఎమోషనల్ కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళనే సపోర్ట్ చేస్తారు. ఆ టైప్ నేచర్ అండి. ఇఫ్ మీరు అనుకోవచ్చు మేము ఎమోషనల్‌గా చాలా సపోర్ట్ చేసామండి, మేము కూడా వాళ్ళ విషయంలో చాలా కాంట్రిబ్యూట్ చేసాం, మరి మాకెందుకు ఆ రకంగా సపోర్ట్ చేయట్లేదు అని ఒక డౌట్ రావచ్చు. సో, మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు సపోర్ట్ చేయట్లేదు, ఇంకెవరికో సపోర్ట్ చేస్తున్నారు ఆర్ ఇంకెవరికో ప్రయారిటైజ్ చేస్తున్నారు అంటే వాళ్ళు మీకంటే ఎక్కువ చేశారని. అంతేనండి. సింపుల్. ఇంక అంతకు మించి ఇక్కడ మాట్లాడడానికి ఏం లేదు. ప్లస్ ఒకటి గుర్తుపెట్టుకోండి. ఈ వ్యక్తికి మీకు కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ కూడా ఉన్నట్టున్నాయి. అంటే వాళ్ళకి ఎక్కడో కానీ మీ విషయంలోని పాస్ట్‌లో ఉన్నంత పాజిటివిటీ ఇప్పుడు లేదండి. అంటే ఎందుకో కానీ రిలేషన్‌షిప్‌లో ఆప్టిమిస్టిక్‌గా ఉండలేకపోతున్నారు. వాళ్ళకి డెఫినిట్‌గా మీరు అనేసరికి ఒక ఫీలింగ్ ఉందండి. వాళ్ళ విషెస్ నిజంగా గ్రాంట్ అయిన ఫీలింగ్ వచ్చింది. మీరెప్పుడైతే వాళ్ళ లైఫ్‌లోకి ఎంటర్ అయ్యారో అండ్ వాళ్ళేంటంటే మీతో హ్యాపీ ఎండింగే కోరుకుంటున్నారు. అది కూడా నేను కాదనను. అంటే ఒకవేళ మీకు డౌట్ ఉండొచ్చు. ఈ వ్యక్తి ఏమైనా సరే ఇలా బిహేవ్ చేస్తూ మిమ్మల్ని విడిచిపెట్టేస్తారా? అసలు వాళ్ళకి మీరు అవసరం లేదా? ఇలాంటి డౌట్స్ కూడా రావచ్చు. బట్ నేనైతే క్లియర్‌గా చెప్తున్నానండి. మీ పర్సన్ ఏంటంటే థర్డ్ పర్సన్‌కి ఇంపార్టెన్స్ ఇచ్చుకొని థర్డ్ పర్సన్‌కి ఫేవర్ చేసే టైప్ అయితే కాదు. ఎవరి మాట వినరండి బేసిక్‌గా. బట్ ఎమోషనల్‌గా కనెక్షన్ అనేది ఏర్పడిన తర్వాత ఆ ప్లేస్‌లో ఎవరున్నా సరే వాళ్ళు అలానే బిహేవ్ చేస్తారు. ఈవెన్ నేను ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నాను. ఇఫ్ మిమ్మల్ని పక్కన పెట్టేసి ఇంకెవరైనా వ్యక్తులకు వీళ్ళు ప్రయారిటైజ్ చేస్తున్నారు అంటే ఓకే. వాళ్ళకి మేబీ వాళ్ళు స్పెషల్‌గా ఏదో ట్రీట్‌మెంట్ ఇచ్చి ఉండొచ్చు, చేస్తూ ఉండొచ్చు. బట్ ఇఫ్ ఇంకెవరైనా వ్యక్తులు కానీ వీళ్ళకి ఇంకా ప్రయారిటైజ్ చేస్తే ఈ వ్యక్తుల్ని పక్కన పెట్టేస్తారండి. వాళ్ళకి అంటే వీళ్ళు, వాళ్ళు అని ఏమి ఉండదండి. అంటే ఆ టైప్ అటాచ్‌మెంట్ అనేది ఏర్పడొచ్చు. సో, వాళ్ళ వరకు వాళ్ళు లాయల్ గానే ఉంటారు. బట్ దాని అర్థం ఏంటంటే కంప్లీట్‌గా అంటే ఒకళ్ళు వీళ్ళకి ఎక్కువ మంచి చేస్తున్నప్పుడు, ఒకళ్ళు నార్మల్‌గా చేస్తున్నప్పుడు, ఎక్కువ మంచి చేస్తున్న వాళ్ళకే ఫేవర్ చేస్తారు. అది హ్యూమన్ నేచర్ అండి. ఆర్ హ్యూమన్ ఫ్లా అని కూడా మీరు అనుకోవచ్చు. సో, ఇక్కడ జరుగుతుంది కూడా అదే అని నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను. మీరు ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా, ఈ వ్యక్తి ఏంటంటే వాళ్ళకి కరెక్ట్ అనిపించింది వాళ్ళు చేస్తారండి. అది చైల్డిష్ అనుకున్నా, ఆర్ సెల్ఫిష్ అనుకున్నా ఇంక మీరు ఎలా దాన్ని తీసుకున్నా సరే వాళ్ళు అలానే ఉంటారు. ఈ వ్యక్తులేంటంటే అలాంటి పర్టిక్యులర్ విషయాల్లో మారడం కూడా కష్టమేనండి. మీరేంటంటే ఈ వ్యక్తి విషయంలో అలాంటి డిఫరెన్సెస్ కానీ నోటీస్ చేస్తున్నట్టయితే నేనైతే క్లియర్‌గా చెప్తున్నాను. మీ వ్యక్తికి థర్డ్ పర్సన్ అంటూ ఎవరు లేరండి. ఆర్ థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్‌లో లేరు. కేవలం వాళ్ళ జడ్జిమెంట్‌తోనే వాళ్ళు ఇదంతా కూడా చేస్తున్నారు. వాళ్ళకి ఏది కరెక్ట్ అనిపించిందో దాని ప్రకారం ముందుకు వెళ్తున్నారు. ఇఫ్ మీ ఇద్దరి మధ్యలో థింగ్స్ సెటిల్ అవ్వట్లేదు, ఎందుకో కానీ వర్స్ అయిపోతున్నాయంటే ఇంకొకళ్ళు చెప్తే ఇవి వర్స్ అవ్వట్లేదు. మీ పర్సన్‌కి పర్సనల్‌గా అంటే ఈ డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. అందుకే అలా రియాక్ట్ అవుతున్నారు. సో, దానికి మీరేంటంటే ఇంకొకళ్ళని బ్లేమ్ చేయాల్సిన అవసరం లేదు. ఆర్ ఇంకొకళ్ళు ఏమైనా సరే రీజన్ ఏమో అనుకోని మీరేంటంటే ఆ మైండ్ సెట్‌తో కూడా ఉండాల్సిన అవసరం లేదండి. మీ ఇద్దరి మధ్యలోని ఎవరు కూడా థింగ్స్‌నైతే ఆపరేట్ చేయలేరు. అది నేను 100% చెప్పగలను. మీ పర్సన్‌కి ఎవరైతే ఫేవర్ చేస్తారో ఆ టైంకి వాళ్ళు ఎక్కడైతే పాజిటివ్‌గా ఫీల్ అవుతారో వాళ్ళ కోసం స్టాండ్ తీసుకుంటారు. అది అంటే లాజికల్‌గా అనిపించకపోయినా వాళ్ళదే చేస్తారు. అలా అని చెప్పి వాళ్ళకి రియాలిటీ ఏంటో తెలీదు, లేకపోతే వాళ్ళేంటి ఇలా ఉన్నారని మీరు అనుకున్నా, వాళ్ళ నేచర్ అయితే వాళ్ళు చేంజ్ చేసుకోలేరండి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే, వాళ్ళకి ఫేవర్ చేసే వాళ్ళ విషయంలో వీళ్ళెప్పుడూ కూడా స్టాండ్ తీసుకోవడానికి ఒక స్టెప్ ముందుకు వేస్తూనే ఉంటారు. ఆపర్చునిటీస్ కోసం వెతుకుతూనే ఉంటారు. అంటే రీపే చేసేయడానికే చూస్తారండి.
వీళ్ళేంటంటే ఎవరైనా ఏదైనా వాళ్ళకిస్తే ఇన్ రిటర్న్ అంటే ఇవ్వకుండా సైలెంట్‌గా ఉండే టైప్ అయితే కాదు. సో, మంచి చేస్తే మంచిని తిరిగివ్వడం కోసం ఎంత దూరమైనా వెళ్తారు. అందుకే మీకు కొన్ని విషయాల్లో వాళ్ళు బయాస్డ్‌గా కనిపిస్తూ ఉండొచ్చు. అది ఎక్కడో కానీ మీలోనేంటంటే ఇలాంటి డౌట్స్‌ని క్రియేట్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే వాళ్ళు డౌట్స్‌ని క్రియేట్ చేయట్లేదు. బట్ వాళ్ళ బిహేవియర్ మీకు అంటే అలా అనిపిస్తుంది కదా! సస్పీషియస్‌గా. సో, రీజన్ అయితే ఇదేనండి. నేను క్లియర్‌గా ఒకటే చెప్తాను. ఈ వ్యక్తి హార్ట్‌ని మీరు విన్ అవ్వాలి అంటే కేవలం వాళ్ళతో మీరు పాజిటివ్‌గానే ఉండాలి. వాళ్ళని మీరు సపోర్ట్ చేస్తూనే ఉండాలి. అదొక్కటి మాత్రమే వీళ్ళు మీ వైపు ఉండేలా చేస్తుంది. ఇంక మీరు ఈ వ్యక్తికి అపోజ్ చేసినా, లేకపోతే ఈ వ్యక్తి విషయంలో మీరు ఇంకేం చేసినా సరే అది వాళ్ళకి అవసరం లేదండి. మీరు పాజిటివ్‌గా ఉన్నంత వరకు మీ ప్లేస్ మాత్రం ఎప్పుడూ సెక్యూర్‌గానే ఉంటుంది. అదైతే నేను చెప్పగలను. ఎందుకంటే పర్సన్ నుంచి ఆ పాజిటివ్ వైబ్స్ నాకొస్తున్నాయి. ప్లస్ ఈ వ్యక్తికి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయండి. మీరు అనేసరికి వాళ్ళకొక మంచి ఇంప్రెషన్ ఉంది. కాకపోతే పాస్ట్‌లో ఫీల్ అయినంత ఆప్టిమిస్టిక్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారు. ఎక్కడో కానీ ఛాలెంజెస్ అనేవి ఫేస్ చేస్తున్నారు మీ విషయంలో. నాకు తెలిసి మీరు వాళ్ళని డౌట్ పడడం కానీ, లేకపోతే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, అక్కడ వాళ్ళెందుకో కానీ మీతో డిస్కనెక్ట్ అవుతున్నట్టు నాకనిపిస్తుంది. సో, ఆ ఛాన్స్ అయితే బేసిక్‌గా ఈ పర్సన్‌కి మీరివ్వకపోతే మంచిదండి. ఈ రిలేషన్‌షిప్‌ని వర్కౌట్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం వీళ్ళకి మీరేంటంటే అన్‌కండిషనల్‌గానే సపోర్ట్ చేయాల్సుంటుంది. ఆ లవ్‌ని చూపించాల్సుంటుంది. ఇది మాత్రం బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ అసలింకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి యూనివర్స్ మీకేం అడ్వైస్ ఇస్తుందో. హ్మ్. సో, డెఫినెట్‌గా ఈ వ్యక్తికి మీకు అయితే మంచి కనెక్షన్ ఉందండి. పాస్ట్‌లో చూసినట్టయితే. బట్ ఎందుకో కానీ చాలా రోజుల నుంచి మీరు చాలా అన్‌కంఫర్టబుల్‌గా ఫీల్ అవుతున్నారు. ఎక్కడో కానీ అంటే మీ ఇద్దరి మధ్యలో జరుగుతున్నవి మీకు అంటే నిజంగానే ఛాలెంజెస్‌లా అనిపిస్తున్నాయి. థింగ్స్ వర్కౌట్ అవ్వేమో అనే ఫీలింగ్ ఇస్తుంది. సో, మీరేంటంటే బేసిక్‌గా మిమ్మల్ని మీరు పుష్ చేసుకుంటూ అంటే ఈ వ్యక్తిని విడిచిపెట్టలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ వ్యక్తితో ఉండలేకపోతున్నారు. ఇలాంటి పరిస్థితి అయితే ఏర్పడిందండి. అండ్ మీలో ఎవరికైనా సరే అంటే ఇలాంటి డౌట్ కూడా ఉంది. థర్డ్ పర్సన్ ఎవరో ఉన్నారు. స్ట్రాంగ్‌గా అంటే ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. లేకపోతే థింగ్స్ ఏంటంటే వాళ్ళే బ్యాడ్ చేస్తున్నారు అనే ఫీలింగ్ కూడా రావచ్చు. బట్ ఇది థర్డ్ పర్సన్ ఇన్‌ఫ్లూయెన్స్ కాదండి. మీ పర్సనే ఇండివిడ్యుయల్‌గా అలా యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళ నుంచే మీరేంటంటే ఈ వైబ్స్‌ని ఫీల్ అవుతున్నారు. కాబట్టి నేనిక్కడ మీకొకటే చెప్తాను. అసలు ఈ వ్యక్తి మీతో ఎలా ఉండాలి? వాళ్ళు మీకెలా ప్రయారిటైజ్ చేయాలి? అసలు మీరు వాళ్ళకేం ఆఫర్ చేస్తారు? ఇవి మీరేంటంటే క్లియర్‌గా ఆలోచించుకొని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీ వ్యక్తికి తెలుసండి. ఎలా రీపే చేయాలి? ఎవరిని ఎక్కడ పెట్టాలి? సో, వాళ్ళ హార్ట్‌లో మీకు ఆల్రెడీ ఒక స్పెషల్ ప్లేస్ ఉంది. బట్ అది వర్స్ అవ్వకుండా, కాంప్లికేట్ చేసుకోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉందండి. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మీరు చాలా రోజుల నుంచి మీ వ్యక్తికి, మీకు మధ్యలో ఉన్న కనెక్షన్ ఎవరో బ్రేక్ చేయడానికి చూస్తున్నారు. ఇక్కడ డిస్టర్బెన్సెస్ వస్తున్నాయి అనేది ఫస్ట్ బేర్ చేయలేకపోతున్నారు. అక్కడి నుంచి మీరేంటంటే కొంత నెగెటివ్‌గా యాక్ట్ చేయడం అనేది చేస్తున్నట్టున్నారు. అది మీ పర్సన్‌కేంటంటే డైజెస్ట్ అవ్వట్లేదు. వాళ్ళేంటి క్లియర్‌గా మీలో అంటే ఆ చేంజెస్ నోటీస్ చేస్తున్నారు కాబట్టి, మీ విషయంలో వాళ్ళేంటంటే పాజిటివ్‌గా ఉండలేకపోతున్నారండి. ఇది యాక్చువల్‌గా వాళ్ళకి చాలా అన్‌కంఫర్టబుల్‌గా అనిపిస్తుంది. అందుకే నేను చెప్పాను. వాళ్ళు పాజిటివ్‌గా ఫీల్ అవ్వలేకపోతున్నారని. సో, మీరైతే ఆలోచించండి. పాస్ట్‌లో మీ ఇద్దరి మధ్యలో ఉన్న కనెక్షన్ ఓకే. బట్ ఇప్పుడు కూడా కనెక్షన్ అనేది బెటర్ అవ్వాలి అంటే, మీరు ముందు రియలిస్టిక్‌గా థింక్ చేయాలండి. సిట్యుయేషన్‌లో అసలు మీరెక్కడున్నారు? మీరేం చేస్తున్నారు? ఆ వ్యక్తి ఏం చేస్తున్నారు? అనేది మీరేంటంటే కరెక్ట్‌గా అనాలిసిస్ చేసిన తర్వాత మీ రోల్ మీరు ఫుల్‌ఫిల్ చేస్తారంతే. మీకు వేరే వాళ్ళతో కాంపిటీషన్ ఏంటి? మీ ప్లేస్ మీది అంతే. వాళ్ళ హార్ట్‌లో మీకొక ప్లేస్ ఇచ్చారు. ఆ ప్లేస్‌లో మీరుంటారంతే. సో, వేరే వాళ్ళతో కంపారిజన్ ఎందుకు? వేరే వాళ్ళతోని కాంపిటీషన్ ఏంటి? ఆ వ్యక్తి ఏంటంటే ఎవరు బాగా చూసినా ఎవరు మంచిగా ఉన్నా సరే వాళ్ళకి అది ఇన్ రిటర్న్ ఇచ్చేయాలి అనుకునే టైప్ అంతే. సో, దానివల్లే వాళ్ళలా బిహేవ్ చేస్తున్నారు. ఇఫ్ మీరు మంచిగా ఉండి మీరు చేయాల్సింది చేస్తే అది ఆ టైంకి వాళ్ళు గుర్తుండకపోయినా డెఫినిట్‌గా వాళ్ళు టైమొచ్చినప్పుడు ఇన్ రిటర్న్ మీకది చూపిస్తారండి. సో, మీరు దానికోసం అయితే వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. అట్‌లీస్ట్ నేను చెప్పింది రెసొనేట్ అవుతుందంటే ఇది కూడా జరుగుతుందంతే. సో, మీరేంటంటే పాజిటివ్‌గా ఉండడానికే ట్రై చేయండి. రిలేషన్‌షిప్‌ని పాజిటివ్ వేలోనే బిల్డ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవరితో కూడా కంపేర్ చేసుకోవద్దు. మీ ప్లేస్ మీదే. మీ యూనిక్‌నెస్ మీదే. అది ఈ వ్యక్తికి ఇప్పుడు తెలియకపోయినా ఫ్యూచర్‌లో అయినా తెలుస్తుంది. సో, మీ ఇద్దరి మధ్యలోనే ఏంటంటే అలాంటి ఒక సోల్ కాంట్రాక్ట్ ఉందని కూడా మీరు అనుకోవచ్చు. ప్రాబ్లమ్ ఏం లేదు. సో, మీ వరకు మీ రోల్‌ని కరెక్ట్‌గా ప్లే చేయడానికి ట్రై చేయండి. అంతే. సో, ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్‌లో చెప్పండి. హలో పైల్ 3 ఎవరైతే పర్టిక్యులర్‌గా ఈ ఒప్పలైట్ బ్రేస్లెట్ పిక్ చేసుకున్నారో మీకోసం ఈ రీడింగ్. సో, చూద్దాం అసలు.
మీ వ్యక్తికి మీకు మధ్యలో ఎవరైనా థర్డ్ పర్సన్ ఉన్నారా? వాళ్ళ ఇన్‌ఫ్లూయెన్స్‌లో మీ పర్సన్ ఏమైనా ఉన్నారా? అసలు మీకు తెలుసుకోవాల్సిన విషయాలేంటి? యూనివర్స్ మీకేం చెప్పాలనుకుంటుంది చూద్దాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనైతే మీకొక విషయం చెప్పాలండి. మీలో చాలా మందేంటంటే వీడియో స్టార్టింగ్ స్కిప్ చేసి చూస్తారు కాబట్టి నేనిక్కడ చెప్తున్నాను. ఇదొక జనరల్ రీడింగ్ అండి. సో, మీకు రెజొనేట్ అయితే తీసుకోండి. లేకపోతే లేదు. మీలో చాలా మంది అంటే ఇలాంటి సిట్యుయేషన్స్‌లో ఉన్నవాళ్ళుంటారు. ఇఫ్ మీకు కన్ఫర్మ్‌గా తెలుసు ఇలాంటి ఒక సిట్యుయేషన్ ఉంది అంటే మీకు రెజొనేట్ అయిన దాని ప్రకారం తీసుకోవచ్చు. రెజొనేట్ అవ్వకపోతే విడిచిపెట్టేయొచ్చు. జనరల్ రీడింగ్ కాబట్టి. ఇఫ్ మీలో క్లియర్ కట్‌గా తెలీదు. ఎక్కడో కానీ ఆ డౌట్‌ని మీరు ఫీల్ అవుతున్నారు. అంటే మీకు అనిపిస్తుంది అన్నప్పుడు మీరిది చూస్తే మీకు దీని ప్రకారం ఏమైనా సరే కనెక్ట్ అవుతుంటే డెఫినిట్‌గా ఇదే సిట్యుయేషన్ అన్నట్టు మీరు కన్సిడర్ చేయొచ్చండి. సో, ఈ కార్డ్స్ చూస్తుంటే నాకేమనిపిస్తుందంటే, మీకు మీ వ్యక్తికి మధ్యలోనేంటంటే పాస్ట్‌లో థర్డ్ పర్సన్ లేరండి. బట్ రీసెంట్ టైమ్స్‌లో థర్డ్ పర్సన్ అయితే ఉన్నారు. అంటే థర్డ్ పర్సన్ ఉన్నారు అని చెప్పేదానికంటే కూడా ఎవరో పర్సన్ ఏంటంటే ఇన్వాల్వ్ అవుతున్నారు. అంటే ఇది పర్టిక్యులర్‌గా ఇలాంటి రిలేషన్‌షిప్, ఇలాంటి కనెక్షన్ అని చెప్పడానికి లేదు. బికాజ్ మీ పర్సన్‌కి మీకు మధ్యలోని అండర్‌స్టాండింగ్ బాగుందండి. అంటే క్లియర్ కట్‌గా మీ పర్సన్‌కి మీరే కావాలి. మీతోనే ఉండాలి. అండ్ మీ విషయంలోనేంటంటే వాళ్ళకి డిస్ట్రాక్షన్స్ లేవండి. రిలేషన్‌షిప్ మీతో ఇలా ఉండాలి. ఈ జర్నీ అనేది ఇలా కంటిన్యూ అవ్వాలని చాలా క్లియర్‌గా వాళ్ళు డిసైడ్ అయిపోవడం జరిగింది. అండ్ చాలా కాన్ఫిడెంట్‌గా కూడా ఉన్నారు. బట్ కొంతకాలం నుంచి మాత్రం మీ ఇద్దరి మధ్యలో ఎవరో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇదేంటంటే ఒక లవ్ ఇంట్రెస్ట్ అనే చెప్పడానికి లేదు. సో, వీళ్ళు ఇన్వాల్వ్ అవుతున్నప్పటి నుంచి మీ వ్యక్తి ఏంటంటే డిస్ట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకు అంటే వాళ్ళకి మీ విషయంలో 100% క్లారిటీ ఉంది. సో, ఇలా 100% క్లారిటీ ఉన్న వ్యక్తికి ఇప్పుడు ఎవరో మధ్యలో ఇన్వాల్వ్ అయ్యి థింగ్స్‌ని కాంప్లికేట్ చేస్తున్నప్పుడు ఆ ఫీలింగ్ ఉంటుంది కదండీ! ఇక్కడ నాకైతే అదే కనిపిస్తుంది. సో, డెఫినెట్‌గా మీకు మీ పర్సన్‌కి మధ్యలోనేంటంటే ఒకళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం స్టార్ట్ అయిందండి. వాళ్ళెవరైనా కూడా అవ్వచ్చు. సో, అక్కడి నుంచి ఏంటంటే మీ వ్యక్తి మేనేజ్ చేయడానికి ట్రై చేస్తున్నారండి. అటు మిమ్మల్ని వాళ్ళు వదులుకోలేకపోతున్నారు. అలా అని చెప్పి ఈ థర్డ్ పర్సన్ చెప్పిన మాటల్ని కూడా వాళ్ళేంటంటే కట్ చేయలేకపోతున్నారు. సో, బేసిక్‌గా అందుకే మీకెక్కడైనా సరే ఈ పర్సన్ ఏంటంటే వాళ్ళ ఫీలింగ్స్‌ని ఎక్స్‌ప్రెస్ చేయట్లేదు. వాళ్ళు చేంజ్ అయిపోయారు. లేకపోతే వాళ్ళు ఎక్కడో కానీ మీ విషయంలోనేంటంటే కొంతవరకు థింగ్స్‌ని ప్రయారిటైజ్ చేయట్లేదు అని అనిపిస్తున్నట్టయితే వాళ్ళు ఏమి మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారండి. వాళ్ళ ఫీలింగ్స్‌ని ఏంటంటే వాళ్ళే తెలుసుకోలేకపోతున్నారు. ఇక్కడ మేబీ థర్డ్ పర్సన్ ఉండొచ్చు. థర్డ్ పర్సన్ చెప్పొచ్చు. బట్ అల్టిమేట్‌గా ఈ పర్సన్‌కి తెలియాలి కదా! ఏం కావాలి? లేకపోతే ఎలా ఉండాలి? ఎవరితో ఉండాలి అనేది. సో, క్లియర్‌గా మీ పర్సన్ ఏంటంటే రియలైజ్ అవ్వలేకపోతున్నారు. వాళ్ళకి మీ మీద ఫీలింగ్స్ ఉన్నాయండి. లేవు అని కాదు. నేను చెప్పాను కదా! క్లియర్ కట్‌గా ఇంక మీరే అని వాళ్ళు డిసైడ్ అయిపోయారు. బట్ ఇప్పుడు మళ్ళీ ఆలోచిస్తున్నారు. వాళ్ళ ప్రయారిటీస్ ఏంటి? నిజంగా ఇదేనా? అంటే థర్డ్ పర్సన్ ఏంటంటే వీళ్ళని ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారు. ఆ ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం ఎలా చేస్తున్నారంటే వాళ్ళ ప్రయారిటీస్‌ని వాళ్ళు క్వెషన్ చేసుకున్నట్టుగా చేస్తున్నారు. మీరు గుడ్, మీరు బ్యాడ్ అని వాళ్ళేమి ఇక్కడ సర్టిఫికేట్ ఇవ్వట్లేదండి. మీ విషయంలో వాళ్ళు అలా ఇన్వాల్వ్ అవ్వట్లేదు. బట్ వీళ్ళ చాయిసెస్ రైటా కాదా అనేది వీళ్ళే రీథింక్ చేసుకునేలా మాత్రం ఇన్‌ఫ్లూయెన్స్ చేస్తున్నారని చెప్పొచ్చు. దానివల్ల మీ పర్సన్ ఏంటంటే సిట్యుయేషన్స్‌ని కొంచెం ఓవర్ థింక్ చేస్తున్నారు. అంటే ఆలోచించాల్సిన దానికంటే ఎక్కువగా ఉందండి. దీనివల్ల వాళ్ళు కూడా ఎమోషనల్ అవుతున్నారు. ఎందుకు అంటే ఈ వ్యక్తి స్ట్రాంగ్‌గా మీరే వాళ్ళ డెస్టినీ ఆర్ మీతో వాళ్ళు ఉండాలి అనుకుని డిసైడ్ అయిపోయారండి. ఇప్పుడు అలా డిసైడ్ అయిపోయిన వ్యక్తికి ఇలాంటి ఆలోచనలు తీసుకొచ్చి వీళ్ళని డిస్టర్బ్ చేస్తున్నారు. సో, దానివల్ల ఏంటంటే మీ పర్సన్ కూడా ఏం మాట్లాడలేకపోతున్నారు. అంటే ఏది డిసైడ్ అవ్వలేకపోతున్నారు. అంటే మీరు అనుకోవచ్చు ఈ థర్డ్ పర్సన్ వాళ్ళకి అంత ఇంపార్టెంటా అని. సో, ఇక్కడ బేసిక్‌గా థర్డ్ పర్సన్ ఇంపార్టెంట్ కాదండి. థర్డ్ పర్సన్ రైజ్ చేస్తున్న క్వెషన్స్ అనేవి మీ పర్సన్ మైండ్‌లో ఆ విధంగా ట్రిగ్గర్ అవుతున్నాయి. అంటే మీ ఇద్దరి మధ్యలో సిట్యుయేషన్స్ అనేవి ఎక్కడో కానీ కొంత డిస్టర్బ్ అవ్వడం కానీ, మీ ఇద్దరి మధ్యలోని ఈ వ్యక్తి కొన్ని నోటీస్ చేయడం కానీ జరిగింది. దానివల్లే ఈ థర్డ్ పర్సన్ అంటే ఏ క్వెషన్స్ అయితే రైజ్ చేస్తున్నారో అవి మీ పర్సన్ మైండ్‌లోనేంటంటే రొటేట్ అవుతున్నాయి. అలా అంటే అదే ఇంక గుర్తొస్తుంది. సో, దానివల్ల వాళ్ళేంటంటే ఒక క్లీన్ డెసిషన్ తీసుకోలేకపోతున్నారు. అండ్ వాళ్ళకేంటంటే థింగ్స్‌ని ఇప్పుడు యాక్సెప్ట్ చేయడం కూడా కష్టంగా అనిపిస్తుందండి. నేనైతే ఒకటే చెప్తాను. ఈ టైంలో మాత్రం మీ వ్యక్తితోని మీరు ఆర్గ్యుమెంట్ పెట్టుకోవడానికైతే ట్రై చేయొద్దు. ఇఫ్ నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే ఇది మీ మంచికే అనుకోండి.
అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ ఇంకేమైనా సరే థింగ్స్ ఎక్కడో కానీ అన్‌ఈజీగా ఉంటున్నాయి. అన్‌కంఫర్టబుల్‌గా జరుగుతున్నాయి. అంటే మీలో కొంతమంది ఉంటారండి. ఇంట్లో ఏం చెప్పట్లేదు. ఇంతకు ముందు చెప్పేవారు. ఇప్పుడేంటంటే ఏదో చేసుకు వెళ్ళిపోతున్నారు. ఎవరి ఒపీనియన్స్ తీసుకోవట్లేదు. ఇలా కొంత ఫ్రస్ట్రేట్ అవుతున్న వాళ్ళు ఉంటారండి. నాకు తెలుసు. నా దగ్గరికి చాలా మంది వస్తుంటారు. సో, అన్ని సిట్యుయేషన్స్ నేను చూస్తాను కాబట్టి, ఈ కార్డ్స్ ప్రకారం నాకు అంటే ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారని తెలుసు. అంటే పర్టిక్యులర్‌గా ఒకప్పుడు ఉన్న లవ్ కానీ, ఒకప్పుడు అంటే ఉన్న సిన్సియారిటీ కానీ ఇప్పుడు కనిపించట్లేదు అనుకోని కంప్లెయింట్ చేసేవాళ్ళు చాలా మందుంటారు. ఇఫ్ ఈ కార్డ్ సెట్ పిక్ చేసుకున్న వాళ్ళు కానీ ఇలాంటి సిట్యుయేషన్స్ ఫేస్ చేస్తుంటే మాత్రం మీ వ్యక్తిని పోక్ చేయొద్దు. మీ వ్యక్తిని ఏ రకంగా కూడా ట్రిగ్గర్ చేయొద్దు. మీరు ఏ రకంగా ట్రిగ్గర్ చేసినా సరే మీ ఇద్దరి మధ్యలో ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ జరుగుతాయి. అక్కడితోనే ఏమవుతుందంటే రిలేషన్‌షిప్ కట్ అవ్వకపోయినా స్టిల్ మీ వ్యక్తి ఏంటంటే మిమ్మల్ని ఇంకా ఇంకా ఎమోషనల్‌గా హర్ట్ చేయడం కానీ, మీ ఎనర్జీని డ్రైన్ చేయడం కానీ ఇలాంటివన్నీ జరుగుతాయండి. అది ఒక్కటే జరగడం కాదండి. అప్పుడు వాళ్ళేంటంటే కాంటాక్ట్ కట్ చేస్తారు మీతో. సో, అంత దూరం వెళ్ళకపోతే మంచిది. టైమ్ బీయింగ్ ఏంటంటే ఈ సిట్యుయేషన్ మీకు చాలా కాంప్లికేటెడ్‌గానే అనిపిస్తది. బట్ నేనైతే మీకు ఒకటే చెప్తాను. ఈ పర్సన్ ఏంటంటే ఒక డెసిషన్ తీసుకునే వరకు ఆర్ వాళ్ళకొక క్లారిటీ వచ్చే వరకు వాళ్ళని మీరు డిస్టర్బ్ చేయొద్దు. చూసి చూడనట్టుగా మీకు తెలిసి తెలియనట్టుగా ఉండడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు తెలిసి తెలియనట్టుగా మీరు ఉంటే మీ రిలేషన్‌షిప్‌ని మీరే సేవ్ చేసుకున్నట్టు అవుతుంది. బట్ అలా లేకపోతే మీ పర్సన్ అంటే ఫేస్ చేస్తున్న సిట్యుయేషన్స్‌కి వాళ్ళ మైండ్‌లో ఉన్న క్వెషన్స్‌కి మీరే ఆన్సర్ ఇచ్చినట్టు అవుతుందండి. సో, మీరు ఆన్సర్ ఇచ్చిన తర్వాత వేరేగా ఉంటుంది. మీరేంటంటే తెలిసి తెలియనట్టుగా సైలెంట్‌గా ఉంటే ఇది వాళ్ళకి ఇంకా డిస్టర్బింగ్‌గా ఉంటుంది. అక్కడి నుంచి వాళ్ళేంటంటే మిమ్మల్ని స్టడీ చేయడమో, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో ఉన్న సిట్యుయేషన్స్‌ని అనాలిసిస్ చేసో డెసిషన్ తీసుకుంటారు. ఆ టైంలోనేంటంటే మేబీ వాళ్ళ కాన్ఫిడెన్స్ అనేది మళ్ళీ రీబిల్డ్ అవ్వచ్చు. మీ రిలేషన్‌షిప్ మళ్ళీ బెటర్ అవ్వచ్చు. ఈవెన్ ఇక్కడ థర్డ్ పర్సన్ ఎలాంటి క్వెషన్స్ రైజ్ చేస్తున్నా అది వాళ్ళేంటంటే పట్టించుకోరండి. నేను అందుకే చెప్తున్నాను కదా! ఇక్కడ థర్డ్ పర్సన్ ఏంటంటే లవ్ ఇంట్రెస్టే అవ్వాలని రూల్ లేదు. జస్ట్ వాళ్ళేంటంటే ట్రిగ్గర్ చేస్తున్నారు. మీ పర్సన్ వీక్‌నెస్ ఏంటో వాళ్ళకి తెలుసండి. సో, అది వాళ్ళేంటంటే స్ట్రెంగ్త్‌గా యూజ్ చేసుకోవాలని చూస్తున్నారు. సో, వాళ్ళకి మీరు ఆ ఛాన్స్ ఇవ్వకుండా చాలా తెలివిగా మీ వ్యక్తిని మీరు డీల్ చేయాల్సుంటుంది. మీ వ్యక్తికి మీకు మధ్యలో ఉన్న కనెక్షన్ అనేది మాత్రం ఎలాంటి పరిస్థితిలో కూడా కట్ అవ్వకూడదండి. అంటే నో కాంటాక్ట్ సిట్యుయేషన్‌లో ఉంటే విడిచిపెట్టేయండి. దానికి మీరేం చేయలేరు. అండ్ ఇప్పుడు మీరేదైనా చేయాలనుకున్నా ఇద్దరు మళ్ళీ ఫైట్ చేసుకోవడం అయితే జరుగుతుంది. సో, ఈ ఇష్యూ ఏంటంటే మీ వరకు అయితే ఒక సెన్సిటివ్ మ్యాటర్ లానే చూడాలండి. అండ్ మీరేంటంటే రియాక్ట్ అవ్వడం కూడా స్లోగానే రియాక్ట్ అవుతుండాలి. మీరు స్పీడ్ అయిన రోజు ఏంటంటే థింగ్స్ కూడా అలానే కాంప్లికేటెడ్‌గా ఉంటాయి. ఇది మీకు ఛాలెంజ్ అవ్వకుండా మాత్రం చూసుకోవాల్సిన బాధ్యత అయితే మీదే. అసలు ఇంకా చూద్దాం ఈ సిట్యుయేషన్‌కి మీకు యూనివర్స్ ఏం అడ్వైస్ ఇస్తుందో. సో, ఈ సిట్యుయేషన్‌లో మీరు ఎగ్జాస్ట్ అయిపోయినట్టున్నారండి. మీకైతే అసలు ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు. అండ్ మీరేంటంటే ఇది ఫస్ట్ డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఎక్కడో కానీ ట్రాప్ అయిపోయినట్టు ఫీల్ అవుతున్నారు. దానికి రీజన్ ఏంటంటే మీ పర్సన్ మీద మీకున్న ఎక్స్‌పెక్టేషన్సేనండి. వాళ్ళేంటంటే మీతో ఇలా ఉండాలి ఆర్ రిలేషన్‌షిప్ ఇలా ఉండాలి అనుకోని మీరు చాలా స్ట్రాంగ్‌గా డిసైడ్ అయినట్టున్నారు. బట్ అది ఎప్పుడైతే ఆ వేలో లేదో మీరేంటంటే డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. సో, నాకు తెలుసండి ఒక రిలేషన్‌షిప్‌లో మన వైపు నుంచి మనం ఏదైనా చేస్తున్నప్పుడు ఇన్ రిటర్న్ మనం అది ఎక్స్‌పెక్ట్ చేస్తాం. బట్ ఇన్ రిటర్న్ అది లేకపోతే చాలా కష్టం యాక్సెప్ట్ చేయడం అనేది. బట్ మీరున్న సిట్యుయేషన్‌లో మీరేంటంటే యాక్సెప్ట్ చేయాల్సిన అవసరం ఉందండి. మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఏమవుతుందంటే థింగ్స్ అనేవి మీరే కాంప్లికేట్ చేసుకున్నట్టు అవుతుంది. అంటే టైమ్ బీయింగ్ ఇది మీకు చాలా అన్‌ఈజీగానే ఉంటుంది. యాక్సెప్ట్ చేయలేకపోతుంటారు. బట్ ప్రాబ్లమ్ అయితే ఏం లేదండి. నేను క్లియర్‌గా మీకు చెప్తున్నాను. మీరేంటంటే థింగ్స్‌ని బెటర్ చేసుకుంటారు. ఎప్పుడు అంటే ఈ సిట్యుయేషన్‌లో మీరు తక్కువ ఇన్వాల్వ్ అయినప్పుడు. మీ పర్సన్‌తోనేంటంటే మీరు ఎలాంటి ఆర్గ్యుమెంట్స్, ఫైట్స్ చేయనప్పుడు. వాళ్ళకి మీ దగ్గర ఏంటంటే అన్‌కంఫర్టబుల్ ఫీలింగ్ రాకూడదండి. అది రానంత వరకు వాళ్ళకి రిలేషన్‌షిప్ మీద ఏ కాన్ఫిడెన్స్ అయితే ఉందో అది కంటిన్యూ అవుతూనే ఉంటది. వాళ్ళకి వస్తున్న క్వెషన్స్ అంటే వాళ్ళ మైండ్‌లో ఏవైతే ట్రిగ్గర్ అవుతున్నాయో మీ రియాక్షన్స్‌తోని అవి పెద్దవవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మీ మీద ఉంటుందండి. ఇదైతే గుర్తుపెట్టుకోండి. కొంతకాలం మీ వ్యక్తి విషయంలోనేంటంటే కేర్‌ఫుల్‌గా స్టెప్స్ వేయడం అయితే మీకే మంచిదండి. మీకు అర్థమవుతుందనుకుంటున్నాను నేను చెప్తుంది. ఎందుకు నేను ఇంతలా చెప్తున్నానంటే, ఈ థర్డ్ పర్సన్‌కి పవర్ లేదండి. బట్ వాళ్ళు మాట్లాడే మాటలకి మీ వ్యక్తి రియాక్ట్ అవుతున్నారంతే. సో, దానివల్ల వాళ్ళకి పవరొస్తుంది. అండ్ మీరు మీ యాక్షన్స్‌లో సరిగ్గా ఉండకపోతే, మరికొంచెం ఇదేంటంటే పెద్దదయిపోతుందండి.
ఇంకా థర్డ్ పర్సన్ కి పవర్ ఎక్కువ అయిపోతుంది. సో జాగ్రత్తగా ఉంటే మంచిది. ఇదేనండి నేను మీకు చెప్పాలనుకుంది. మీరేమనుకుంటున్నారో నాకు కామెంట్స్ లో చెప్పండి. సో చూసారు కదండి, ఇదే ఇవాల్టికి రీడింగ్. మీకు ఏమనిపిస్తుందో నాకు కామెంట్స్ లో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో మళ్ళీ కలుద్దాం మరో రీడింగ్ తో. బాయ్.